కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ఒక విషయం, ఇది బోనస్ ఇచ్చే వెరైటీస్ నేను మరోసారి చదువుతాను, ఎందుకంటే రైతులు అందరికి తెలవాలి కాబట్టి. ఇది బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి సోనా, జయ శ్రీరామ్, కేఎన్ఎం 1638, WGL 44, KNM 7715 అనే 7 వరి రకాలకు సన్నాలకి మేము ఈ వానాకాలం పంటలో బోనస్ 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం. ఇది పూర్తిగా అవాస్తవము. అసలు వాళ్ళకు మాట్లాడే అర్హతనే లేదు. విలేకరు మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మా ప్రభుత్వం కొనుగోలు చేసినంత వరి ధాన్యం ఇంకా ఏ ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేయలేదు. ఒక్క ఉదాహరణకి ఈ యొక్క యాసంగి పంటకి 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి ఈ ఒక్క పంటకే 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ వరి రైతులకి నేరుగా వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది. సుమారు 38,000 కోట్లు, 39,000 కోట్లు ఈ వానాకాలం, ఈ రబీ, ఈ యాసంగికే తెలంగాణ వరి రైతులకు ఇచ్చిన ఘనత, ఒక రికార్డు స్థాయిలో ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం వాళ్ళకు గుర్తు చేస్తూ, వాళ్ళు 10 ఏళ్లలో వరి రైతులకు ఇచ్చిన మొత్తం అమౌంట్ 1,30,000 కోట్లు అయితే, మేము 2.5 ఏళ్లలో వరి రైతులకి ప్రొక్యూర్మెంట్లో ఇచ్చిన అమౌంట్ సుమారు 1,00,000 కోట్లు. భారతదేశ చరిత్రలోనే ఇంత వరి కొనుగోలు, ఇంత అమౌంట్ నేరుగా 48 గంటల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా మరి పడడం ఈ దేశ చరిత్రలో ఒక రికార్డు. అదేవిధంగా ముందు కొనసాగుతూ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదని చెప్పి మనం చేస్తాం. ఒక్క నిమిషం, సార్ అడిగిన దానికి ఇప్పుడు 7 రకాలే ఎగ్జిస్టింగ్ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ 83% రైతులు పండించేటటువంటి పంట. కారణం ఏమిటంటే అధిక దిగుబడితోటి పాటు ఒకవేళ ప్రొక్యూర్మెంట్ కాకుండానే బయట మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి రకాలు, మార్కెట్లో ప్రభుత్వం కొనకపోయినా ఆ మందం రేట్లతోటి కొనగలిగేటటువంటి ధాన్యం యొక్క ఇది మిల్లర్స్ డిమాండ్ ఉన్నటువంటి రకాలు, ఎక్స్పోర్ట్కి ఉపయోగపడేటటువంటి రకాలు, రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి రకాలు, రైతు ఇష్టపడేటటువంటి రకాలు, అందరితోటి మాట్లాడి మిల్లర్స్ తోటి, ఎక్స్పోర్టర్స్ తోటి, రైతులతోటి, మీబోటి మేధావులతోటి మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయం, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నిర్ణయం. కాబట్టి 7 వెరైటీసే ఈ సంవత్సరం కూడా 83% రైతులు పండిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడం కోసం బోనస్ ఇచ్చి, ఆ బోనస్ ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ దాన్ని, ఈ యొక్క పంటని కాపాడాలని, రైతుల్ని రక్షించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము చెప్పిన స్టేట్మెంట్ క్లియర్గా ఉంది కదా. వెంకట్ గారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎక్స్పోర్ట్ చేసేది మెకానిజం ఉండదు. దేశానికి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ 3 సంస్థలు పెట్టింది రాష్ట్ర ప్రజలు పండించినటువంటి పంటలు కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి సంస్థలు. ఆ సంస్థలకే మిర్చి కొన్నా, పత్తి కొన్నా, పంటలు కొన్నా ఇతర దేశాలకు పంపించాలంటే ఆ యొక్క వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అందుకని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సంస్థలు నిర్మాణం చేసింది, నిర్మించింది. వాటిని పక్కన తప్పుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుంది. కాబట్టి మా ఒత్తిడంతా కేంద్ర ప్రభుత్వం కొనాలని, మొత్తం పంటలు కూడా మన రాష్ట్రంలో పండిన అన్ని రకాల పంటలు ఎంఎస్పి ధరకి కేంద్ర ప్రభుత్వం కొనాలనేది మా డిమాండ్.